నమస్కారం. ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. సెలవులు ముగియడంతో హైదరాబాద్ బాట పట్టిన ప్రజలు, కిక్కిరిసిన రహదారులు, పలుచోట్ల ట్రాఫిక్ జామ్. దామగుండంలో రాడార్ స్టేషన్కు రేపు రాజ్నాథ్ శంకుస్థాపన. భారత నావికా దళానికి చేకూరనున్న బహుళ ప్రయోజనాలు. కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసే దిశలో రాష్ట్ర నాయకత్వం. 15, 16 తేదీల్లో మరో 3 జిల్లాల నాయకులతో పీసీసీ చీఫ్ సమీక్ష. గుజరాత్లో 518 కిలోల కొకైన్ను పట్టుకున్న పోలీసులు. 5,000 కోట్ల విలువగా నిర్ధారణ. 5 నిందితుల అరెస్ట్. పశ్చిమాసియాలో ఉద్రిక్తతల వేళ అమెరికా కీలక నిర్ణయం. ఇజ్రాయెల్కు క్షిపణి రక్షణ వ్యవస్థ థాడ్ సరఫరాకు అనుమతి. ఢిల్లీ విశ్వవిద్యాలయం మాజీ ప్రొఫెసర్ సాయిబాబా మృతదేహాన్ని నిమ్స్ వైద్యులు కుటుంబ సభ్యులకు అందజేశారు. వారం క్రితం అనారోగ్య సమస్యలతో హైదరాబాద్ నిమ్స్ ఆసుపత్రిలో చేరిన సాయిబాబా చికిత్స పొందుతూ గుండెపోటుతో మృతి చెందారు. సాయిబాబా భౌతిక కాయాన్ని నిమ్స్ నుంచి గన్ పార్కుకు కుటుంబ సభ్యులు తీసుకెళ్లగా సన్నిహితులు, అభిమానులు నివాళులర్పిస్తున్నారు. ఉదయం 10 గంటల వరకు అక్కడే ఉంచి మౌలాలిలోని నివాసానికి సాయిబాబా భౌతిక కాయాన్ని కుటుంబ సభ్యులు తీసుకెళ్లనున్నారు. సాయంత్రం 4 గంటలకు భౌతిక కాయాన్ని గాంధీ ఆసుపత్రికి అప్పగిస్తామని కుటుంబ సభ్యులు వెల్లడించారు. రచయిత, ఉద్యమకారుడు, విద్యావేత్త, మానవ హక్కుల కార్యకర్తగా పేరుగొందిన ఆచార్య సాయిబాబా స్వస్థలం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని అమలాపురం. పోలియో సోకి 5 ఏళ్ల వయసులోనే ఆయన 2 కాళ్లు పూర్తిగా దెబ్బతిన్నాయి. మావోయిస్టులతో సంబంధాలు ఉన్నాయనే ఆరోపణలతో దాదాపు 8 ఏళ్ల పాటు ప్రొఫెసర్ సాయిబాబా జైలు జీవితం గడిపారు. దసరా పండుగ సెలవులు ముగియడంతో స్వస్థలాల నుంచి నగరవాసులు హైదరాబాద్ బాటపట్టారు. కుటుంబ సభ్యులతో కలిసి దూర ప్రాంతాల నుంచి ఒక్కసారిగా అందరూ రావడంతో ఓఆర్ఆర్, జాతీయ రహదారులు వాహనాలతో కిక్కిరిసిపోయాయి. నేటి నుంచి ప్రభుత్వ కార్యాలయాలు, రేపటి నుంచి విద్యాలయాలు ప్రారంభం కానుండడంతో అందరూ నగరానికి తిరుగుపయనమయ్యారు. పూల పండుగ బతుకమ్మను, దసరా నవరాత్రులను స్వస్థలాల్లో ఘనంగా జరుపుకున్న నగరవాసులు హైదరాబాద్ పయనమయ్యారు. దీంతో నగరానికి నలువైపులా ఉన్న జాతీయ రహదారులు వాహనాలతో కిక్కిరిసిపోయాయి. ప్రధానంగా ఓఆర్ఆర్ పై వాహనాల రద్దీ నెలకొంది. గోదావరి ఖని, మంథని, కరీంనగర్, సిరిసిల్ల, సిద్దిపేట నుంచి భారీగా వాహనాలు తరలివస్తున్నాయి. ఓఆర్ఆర్ పై నుంచి గమ్యస్థానాలకు నగరవాసులు చేరుకుంటున్నారు. నేటి నుంచి ప్రభుత్వ కార్యాలయాలు, రేపటి నుంచి విద్యాలయాలు ప్రారంభం కానుండటం వల్ల రోడ్లపై తీవ్ర రద్దీ నెలకొంది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చే వాహనాలతో కరీంనగర్, హైదరాబాద్ జాతీయ రహదారి రద్దీగా మారింది. హుస్నాపూర్ టోల్గేట్ వద్ద వాహనాలతో రద్దీ పెరిగింది. భారీగా వాహనాలు వస్తుండటంతో సిద్దిపేట జిల్లా దుద్దెడ టోల్గేట్ వద్ద ఇరువైపులా భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. దుద్దెడ టోల్గేట్ వద్ద రుసుము తీసుకోకుండా వాహనాలకు అనుమతిస్తున్నారు. ఫాస్ట్ ట్యాగ్ ఉన్న వాహనాలు ఎక్కువగా వస్తుండటం వల్ల జాప్యం జరుగుతోంది. హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై చౌటుప్పల్లో భారీగా వాహనాల రద్దీ నెలకొంది. వందల సంఖ్యలో వాహనాలు భాగ్యనగరం వైపు వస్తుండటంతో రద్దీ ఏర్పడింది. పంతంగి టోల్ ప్లాజా వద్ద వాహనాలు బారులు తీరాయి. రద్దీకి అనుగుణంగా టోల్ బూతులను ఏర్పాటు చేశారు. కిలోమీటర్ల మేర బారులు తీరిన ట్రాఫిక్ ను పోలీసులు క్రమబద్ధీకరించారు.
ఆగ్నేయ బంగాళాఖాతం ఆనుకుని ఉన్న హిందూ మహాసముద్రం మీదుగా ఆవర్తనం ఏర్పడింది. దీని ప్రభావంతో ఏపీ వ్యాప్తంగా జోరు వానలు కురుస్తున్నాయి. నెల్లూరు జిల్లాలో ఉదయం నుంచి ఎడతెరిపిలేని వాన పడుతోంది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. భారీ వర్షాల దృష్ట్యా అప్రమత్తమైన జిల్లా అధికార యంత్రాంగం మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లరాదని హెచ్చరించింది. అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు, ఓబులవారిపల్లి, చిట్వేలిలో వర్షం పడుతోంది. జిల్లాలో విద్యా సంస్థలకు కలెక్టర్ శ్రీధర్ సెలవు ప్రకటించారు. కృష్ణా, విశాఖ, ప్రకాశం జిల్లాల్లోనూ వానలు పడుతున్నాయి. తిరుమలలో సైతం తెల్లవారుజాము నుంచి ఎడతెరిపిలేని వర్షం కురుస్తోంది. భారత నావికాదళం 14 ఏళ్ల ప్రయత్నాలు ఫలించబోతున్నాయి. దేశంలో రెండో అతిపెద్ద రాడార్ స్టేషన్ను తెలంగాణ గడ్డ మీద నిర్మించబోతున్నారు. వికారాబాద్ జిల్లా పూడూరు మండలం దామగుండం అటవీ ప్రాంతంలో రాడార్ స్టేషన్ రాబోతోంది. ఇప్పటికే అక్కడ 2,900 ఎకరాల అటవీ భూములను స్వాధీనం చేసుకున్న నేవీ అధికారులు ఈ నెల 15న రాడార్ స్టేషన్కు శంకుస్థాపన చేయబోతున్నారు. ఈ స్టేషన్ ద్వారా హిందూ మహాసముద్రం, అరేబియా సముద్రం, బంగాళాఖాతంలో తిరిగే నౌకలు, జలాంతర్గాముల్లోని సిబ్బందికి సమాచారం ఇచ్చిపుచ్చుకోనున్నారు. వికారాబాద్ జిల్లా పూడూరు మండలంలోని దామగుండం అటవీ ప్రాంతంలో భారత నావికాదళం నిర్మించనున్న వీఎల్ఎఫ్ రాడార్ స్టేషన్ నిర్మాణానికి ముహూర్తం ఖరారైంది. ఈ నెల 15న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ రాడార్ స్టేషన్ నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నారు. ఈ క్రమంలో నేవీ అధికారులు ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. గత 14 ఏళ్లుగా ఈ రాడార్ స్టేషన్ నిర్మాణానికి నావికాదళం ప్రయత్నాలు చేస్తోంది. 2010 నుంచి 2023 వరకు అప్పటి రాష్ట్ర ప్రభుత్వాలతో సంప్రదింపులు జరుపుతూనే ఉంది. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఈ విషయంపై రేవంత్ రెడ్డి దృష్టి సారించారు. ఆయన సమక్షంలోనే ఈ ఏడాది జనవరి 24న రిజర్వ్ ఫారెస్టులోని 2,900 ఎకరాలను అటవీ అధికారులు నావికాదళానికి అప్పగించారు. దీంతో రాడార్ స్టేషన్కు అవసరమైన భూములు అందుబాటులోకి రావడంతో ఈ నెల 15న శంకుస్థాపనకు ముహూర్తం ఖరారు చేశారు. హైదరాబాద్కు 70 కిలోమీటర్ల దూరంలో ఉన్న దామగుండంలోని అటవీ ప్రాంతం మొత్తం 3,260 ఎకరాల్లో విస్తరించి ఉంది. పూడూరు గ్రామం మీదుగా వెళితే ఈ అటవీ పరిధిలోకి వెళ్లొచ్చు. అక్కడ పురాతన కాలం నాటి రామలింగేశ్వర స్వామి దేవాలయం ఉంది. నగరం నుంచి చాలా మంది భక్తులు ఇక్కడికి వచ్చిపోతుంటారు. ఈ ప్రాంతంలో చాలా వరకు సినిమా షూటింగ్స్ కూడా జరుపుకున్నారు. ఈ అడవిని ఆనుకుని సుమారు 20 వరకు చిన్న పల్లెలు, తండాలున్నాయి. పశువుల మేత, ఇతరత్ర అవసరాలకు స్థానిక ప్రజలు ఈ అడవిపై ఆధారపడుతుంటారు. అడవి మధ్యలో చిన్న చిన్న నీటి వనరులు, వాగులు, వంకలున్నాయి. ఎంతో ఆహ్లాదకరంగా ఉండే ఈ అటవీ ప్రాంతంలో జీవవైవిధ్యం కళ్లకు కట్టినట్లు కనిపిస్తుంది. పెద్ద జంతువులేవీ రాకపోయినా రకరకాల పక్షులు, జింకలు, దుప్పులు కనిపిస్తాయి. ఇక్కడ అనేక ఔషధ మొక్కలు ఉండడంతో చాలా మంది శాస్త్రవేత్తలు ఈ ప్రాంతంలో నిత్యం అన్వేషణ సాగిస్తుంటారు. అలాంటి ఈ అటవీ ప్రాంతంలోని భూముల్లో 2,900 ఎకరాలను నేవీకి అప్పగించారు. ఆ భూముల్లో 1,93,000 చెట్లున్నట్లు గుర్తించారు. మరో 300 నుంచి 400 ఎకరాల్లో గడ్డి భూములున్నాయి. నేవీకి అప్పగించిన భూముల్లోని చెట్లను పూర్తిగా తొలగించబోమని అధికారులు చెబుతున్నారు. అవసరమైతే తొలగించాల్సిన చెట్లను వేళ్లతో సహా పెకిలించి గడ్డి భూముల్లో నాటాలని అటవీశాఖ అధికారులు ఆలోచిస్తున్నారు. విశాఖపట్నం కేంద్రంగా పనిచేస్తున్న ఈస్టర్న్ నావల్ కమాండ్ దామగుండంలో వీఎల్ఎఫ్ రాడార్ స్టేషన్ను నిర్మించబోతోంది. వీఎల్ఎఫ్ అంటే వెరీ లో ఫ్రీక్వెన్సీ రాడార్ అంటారు. ఈ రాడార్ వ్యవస్థ ద్వారా సముద్రంలో ఉన్న ఓడలు, జలాంతర్గాముల్లోని సిబ్బందితో సమాచారాన్ని పంచుకోవచ్చు. ఈ వ్యవస్థ 3 kGHz నుంచి 30 kGHz రేంజ్లో తరంగాలను ప్రసారం చేస్తోంది. నీటిలో 40 మీటర్ల లోతు వరకు ఈ తరంగాలు వెడతాయి. అలాగే ఈ వ్యవస్థ 1000 కిలోమీటర్ల దూరంలో ఉన్న వాటికి సిగ్నల్స్ చేరవేయగలదు. రక్షణ రంగంతో పాటు ఇతర రేడియో కమ్యూనికేషన్ అవసరాల కోసం ఈ సాంకేతికతను వినియోగిస్తారు. దేశంలో ఇది రెండో అతిపెద్ద స్టేషన్. ఒకటి తమిళనాడులోని తిరునల్వేలిలో ఉండగా
ఇప్పుడు దామగుండంలో రెండో కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నారు. సముద్రం లేని తెలంగాణలో నేవీ రాడార్ వ్యవస్థను ఏర్పాటు చేసుకోవడం ఏంటనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తూర్పున బంగాళాఖాతం, పశ్చిమాన అరేబియా సముద్రంలో ఉన్న ఓడలు, జలాంతర్గాముల్లోని సిబ్బందితో మాట్లాడటానికి వీలుగా ఈ రెండు ప్రాంతాలకు మధ్యలో ఉన్న తెలంగాణలోని దామగుండం ప్రాంతాన్ని నేవీ ఎంచుకుంది. సముద్ర మట్టానికి 360 అడుగుల ఎత్తున ఉండటం, అటవీ ప్రాంతం కావడం, హైదరాబాద్కు 60 కిలోమీటర్ల దూరంలో ఉండటమే ఇందుకు ప్రధాన కారణమని నేవీ అధికారులు చెబుతున్నారు. దామగుండం రిజర్వ్ ఫారెస్టులో రాడార్ స్టేషన్ నిర్మాణాన్ని పలు పర్యావరణ సంస్థలు వ్యతిరేకిస్తున్నాయి. పచ్చదనం, జీవ వైవిధ్యంపై ప్రభావం పడుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. మూసీ, ఈసీ నదులు ప్రమాదంలో పడతాయని అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. హైదరాబాద్ మహానగరానికి వరద ముంపు కూడా ఉండబోతుందని హెచ్చరిస్తున్నారు. ప్రభుత్వాలకు లేఖలతో పాటు న్యాయస్థానాల్లో అనేక కేసులు దాఖలయ్యాయి. మరోవైపు ఈ స్టేషన్కు వ్యతిరేకంగా స్థానిక ప్రజలు కూడా దశాబ్ద కాలంగా దామగుండం అటవీ సంరక్షణ జాయింట్ యాక్షన్ కమిటీ పేరుతో పోరాటం చేస్తున్నారు. ప్రభుత్వం తమ నిర్ణయాన్ని పునఃసమీక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. సుమారు 2,500 కోట్ల రూపాయలతో ఈ రాడార్ స్టేషన్ను ఏర్పాటు చేస్తున్నట్లు తెలుస్తోంది. 2027 నాటికి ఈ స్టేషన్ను అందుబాటులోకి తీసుకురావాలని నేవీ అధికారులు భావిస్తున్నారు. వరంగల్ జిల్లా కాంగ్రెస్లో వర్గ విభేదాలు ఎక్కువయ్యాయి. ఒకే పార్టీకి చెందిన మంత్రి కొండా సురేఖ, పరకాల ఎమ్మెల్యే మధ్య వైరం పెరుగుతోంది. తాజాగా కొండా సురేఖ, రేవూరి ప్రకాష్ రెడ్డి వర్గీయుల మధ్య ఫ్లెక్సీ వివాదం ఈ వైరాన్ని మరింత పెంచింది. తన కోసం రేయింబవళ్లు శ్రమించిన కార్యకర్తలపై అకారణంగా కేసులు ఎలా పెడతారంటూ గీసుకొండ స్టేషన్కు వెళ్లిన మంత్రి కొండా సురేఖ పోలీసులను నిలదీశారు. పార్టీ కార్యకర్తలపై అణచివేత చర్యలకు పాల్పడితే ఉక్కు పిడికలతో సమాధానం చెప్తారని కొండా సురేఖ హెచ్చరించారు. అటవీ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి వర్గీయుల మధ్య ఫ్లెక్సీల వివాదం వరంగల్లో ఉద్రిక్తతకు దారితీసింది. మంత్రి వర్సెస్ ఎమ్మెల్యే అన్నట్లుగా రాజకీయాలు మారాయి. ఇద్దరి మధ్యనున్న విభేదాలు మరోసారి బహిర్గతమయ్యాయి. దసరా పండుగ సందర్భంగా కొండా సురేఖ వర్గీయులు రాజ్ కుమార్, సురేష్, రాజు తదితరులు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. అందులో పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి ఫోటో లేకపోవడంతో అతని అనుచరులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ వాటిని చింపేయడంతో వివాదానికి కారణమైంది. దీంతో ఇరు వర్గీయులు ఘర్షణకు పాల్పడ్డారు. ఈ గొడవలో రేవూరి వర్గానికి చెందిన అనిల్ అనే వ్యక్తి గాయపడ్డాడంటూ అతని సోదరుడు గీసుకొండ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. సుమారు ఒక 30 నుండి 40 మంది మంత్రి గారి అనుచరులు, లోకల్ నాయకుల వల్ల అనుచరులు నా కారుపై దాడి చేసి కారులో నుంచి నన్ను దింపి పిడుగుద్దులు గుద్దారు. వీరు నా తలపై గుట్టగా నాకు తలకు గాయం జరిగింది. ఇవన్నీ బాగా దెబ్బలు తాగాయి. ఈ దాడి ఇది 3వసారి. సద్దుల బతుకమ్మ రోజు తెల్లవారుజామున 3:30 ప్రాంతంలో అక్రమంగా మా ఇంటి ఆవరణంలోకి గోడ దూరికి ప్రవేశించి ఇల్లు మొత్తం చిందరవందర చేసి తలుపులు తీయాలని గుద్దుతే మేము భయపడి 100 డయల్ చేశాము. 100 డయల్ కానిస్టేబుల్ రాగానే ఈ వచ్చిన 10 మంది పారిపోయారు. నిన్న వాళ్ళ స్టేషన్ లో పిటిషన్ ఇచ్చాను, ఎఫ్ఐఆర్ కూడా అయింది. నా మీద ఇది 3వసారి. 2 సార్లు బీర్ బాటిల్ తోటి దాడి చేశారు. ఒకసారి గోడ మీద దొరికితే నేను లోపల తలుపులు పెట్టుకొని తలుపులు తీయలేదు. నన్ను చంపాలని ప్రయత్నిస్తున్నారు వీళ్ళు. వీరితో నాకు ప్రాణహాని ఉంది. పోలీసులు 6 కొండా అనుచరుల్ని అదుపులోకి తీసుకున్నారు. దీంతో కొండా అనుచరులు ధర్మారం వద్ద ఆందోళనకు దిగారు. తమపై అక్రమంగా కేసులు పెట్టి వేధిస్తున్నారంటూ ఎమ్మెల్యే రేవూరికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ రోడ్డుపై ధర్నా చేపట్టడంతో వరంగల్ నర్సంపేట ప్రధాన రహదారిపై ట్రాఫిక్కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. విషయం తెలుసుకున్న మంత్రి కొండా సురేఖ హుటాహుటిన గీసుకొండ పోలీస్ స్టేషన్ కు వెళ్లి కేసు విషయమై పోలీసుల్ని నిలదీశారు. ఈ క్రమంలో డీసీపీ, సీఐ, ఎస్ఐలను రిలీవ్ చేసే వరకు తాను స్టేషన్ నుంచి కదిలేది లేదని తేల్చి చెప్పారు. దీంతో కొండా అనుచర గణం నినాదాలతో పోలీస్ స్టేషన్ పరిసరాలు హోరెత్తాయి. పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారడంతో నగర పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా గీసుకొండ పోలీస్ స్టేషన్ కొచ్చి సమగ్రంగా దర్యాప్తు చేసి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో కొండా సురేఖ స్టేషన్ నుంచి వెనుదిరిగారు. అంతకుముందు అధికారి కుర్చీలో మంత్రి కూర్చోవడం పలు విమర్శలకు దారితీసింది. అందరూ సమన్వయం పాటించడం మంచిదని, ఎవ్వరూ తొందరపడినా అది పార్టీకి నష్టమంటూ ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి వ్యాఖ్యానించారు.
దీనిపై మంత్రి స్పందిస్తూ కుటుంబ సభ్యులుగా భావించే పార్టీ కార్యకర్తల్ని పోలీస్ స్టేషన్లో నిర్బంధించారని తెలిసి స్టేషన్కొచ్చానన్నారు. కొండా కుటుంబం అంటే గిట్టని వ్యక్తులు బురద జల్లే వ్యవహారాల్ని ఎండగట్టే అనుచరుల్ని ఇబ్బందులకు గురిచేస్తే సహించేది లేదని మంత్రి కొండా సురేఖ స్పష్టం చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసే దిశలో రాష్ట్ర నాయకత్వం ముందుకు వెళ్తోంది. నూతన పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ క్షేత్రస్థాయిలో పార్టీని సంస్థాగతంగా విస్తరించేందుకు జిల్లాల వారీగా సమీక్షలు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే 3 జిల్లాల నాయకులతో సమీక్షలు పూర్తి చేసిన మహేష్ కుమార్ గౌడ్ ఈ నెల 15, 16 తేదీల్లో మరో 3 జిల్లాల నాయకులతో సమీక్ష నిర్వహించనున్నట్లు పీసీసీ వర్గాలు వెల్లడించాయి. రాష్ట్రంలో ఇంతకాలం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డినే పీసీసీ అధ్యక్ష బాధ్యతలు కూడా నిర్వహించేవారు. సీఎం రేవంత్ పార్టీపై పూర్తి స్థాయిలో దృష్టి పెట్టలేని పరిస్థితుల్లో నూతన పీసీసీ అధ్యక్షుడిగా మహేష్ కుమార్ గౌడ్ నియమితులయ్యారు. దీంతో పార్టీని బలోపేతం చేయడంపై కొత్త పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ప్రత్యేక దృష్టి సారించారు. ఇటీవల నిజామాబాద్, వరంగల్, కరీంనగర్ ఉమ్మడి జిల్లాల నాయకులతో సమీక్షలు నిర్వహించారు. ఆయా జిల్లాలకు చెందిన మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నియోజకవర్గ ఇన్ఛార్జీలు, ఇతర నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నియోజకవర్గాల వారీగా నాయకుల మధ్య ఉన్న భేదాభిప్రాయాలు వెలుగులోకొచ్చాయి. వాటిని పరిష్కరించేందుకు పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్తో పాటు సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఇతర సీనియర్ నాయకులు కృషి చేస్తున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో అన్ని జిల్లాల నాయకులతో సమీక్షలు నిర్వహించినప్పుడు క్షేత్రస్థాయిలో వాస్తవ పరిస్థితి తెలిసొచ్చే అవకాశం ఉండడంతో ప్రభుత్వ పథకాల్ని జనంలోకి తీసుకెళ్లేందుకు ఆయా నాయకత్వాల్ని ఉపయోగించుకునే అవకాశం ఉంది. అలాగే ఏవైనా ప్రభుత్వ పదవులు ఇవ్వాల్సి వస్తే స్థానిక నాయకత్వాన్ని సమన్వయం చేసి భర్తీ చేయడం లాంటి చర్యలు తీసుకోవడం ద్వారా పార్టీ నాయకుల మధ్య భేదాభిప్రాయాలు పూర్తిగా సమసిపోయే అవకాశం ఉందని పార్టీ నాయకత్వం అంచనా వేస్తోంది. ఈ నెల 15న ఉదయం మెదక్, మధ్యాహ్నం ఆదిలాబాద్ జిల్లాలకు చెందిన నాయకులతో సమీక్షలు నిర్వహించేందుకు రాష్ట్ర నాయకత్వం సిద్ధమవుతోంది. ఇప్పటికే ఆయా జిల్లాల నాయకుల్ని గాంధీ భవన్ నుంచి సమాచారం కూడా చేరవేశారు. 15న పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి, పీసీసీ ఇన్ఛార్జ్ కార్యదర్శులు పాల్గొనే ఈ సమావేశంలో ఆ 2 జిల్లాలకు చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఇతర పార్టీ నాయకులు పాల్గొంటారు. అదేవిధంగా ఈ నెల 16న ఉదయం రంగారెడ్డి జిల్లాకు చెందిన నాయకులతో పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, దీపాదాస్ మున్షి, ఏఐసీసీ కార్యదర్శులు సమావేశమై సమీక్ష చేస్తారు. గత అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల్లో నియోజకవర్గాల వారీగా పార్టీల అభ్యర్థుల వారీగా వచ్చిన ఓట్ల వివరాల్ని తెప్పించుకున్న పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ సమీక్షలో ప్రస్తావించే అవకాశం ఉంది. ఎక్కడెక్కడ తక్కువ ఓట్లొచ్చాయి, ఎందుకొచ్చాయి, అక్కడ ఓట్ల శాతాన్ని పెంచేందుకు తీసుకోవాల్సిన చర్యలేమిటి తదితర అంశాల్ని కూడా ప్రస్తావిస్తారని పీసీసీ వర్గాలు చెబుతున్నాయి. ఈ విషయంపై అధ్యయనం చేసిన తర్వాత ఎక్కడెక్కడ పార్టీ బలహీనంగా ఉందో అక్కడ సంస్థాగతంగా బలోపేతం చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు 16న మధ్యాహ్నం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, మహిళ, ఎన్ఎస్యుఐ, యువజన, సేవాదళ్, ఎన్ఆర్ఐ, ఇంటెలెక్చువల్ లాంటి ఫ్రంటల్ ఆర్గనైజేషన్స్ ప్రతినిధులతో సమావేశం నిర్వహించారని నిర్ణయించారు. ఫ్రంటల్ ఆర్గనైజేషన్ ప్రతినిధుల్లో ఎక్కువ భాగం ఇప్పటికే కార్పొరేషన్ల చైర్మన్లుగా నియామకమయ్యారు. అయినా ఆయా ఫ్రంటల్ ఆర్గనైజేషన్లకు అధిపతులుగా ఉంటున్న వారితో పాటు మిగిలిన ఫ్రంటల్ ఆర్గనైజేషన్ల చైర్మన్లు, అధ్యక్షులు హాజరు కానున్నారు. రాబో స్థానిక సంస్థల ఎన్నికల్ని దృష్టిలో ఉంచుకుని క్షేత్రస్థాయిలో పార్టీని ఏ విధంగా బలోపేతం చేయాలో దిశానిర్దేశం చేయనున్నారు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం అనేక అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాల్ని ప్రజల్లోకి తీసుకెళ్లడంలో ఫ్రంటల్ ఆర్గనైజేషన్లు ఆసక్తి చూపడం లేదన్న వాదన వినిపిస్తోంది. మిగిలిన మరో 4 ఉమ్మడి జిల్లాల పార్టీ నాయకులతో మరో 2 రోజుల్లో సమావేశం కావాలని పీసీసీ నిర్ణయించింది. అయితే మహబూబ్నగర్ జిల్లా నాయకులతో సమీక్ష నిర్వహించినప్పుడు సీఎం రేవంత్ రెడ్డి కూడా ఉంటే బాగుంటుందని పీసీసీ అధ్యక్షుడు భావిస్తున్నట్లు తెలుస్తోంది. అందువల్లే ఈ నెల 16న నిర్వహించాల్సిన ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా సమీక్షను వాయిదా వేసి అదే రోజున ఫ్రంటల్ ఆర్గనైజేషన్లతో భేటీ ఏర్పాటు చేసుకున్నట్లు తెలుస్తోంది. జిల్లాల సమీక్షల తర్వాత పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ జిల్లాల్లో తిరుగుతూ ఆయా జిల్లాల్లో పార్టీ నాయకుల మధ్య సఖ్యత, నాయకుల పనితీరు, పార్టీ బలాబలాలు తదితర అంశాలపై ఆరా తీస్తారు. ఆ తర్వాతనే పీసీసీ కార్యవర్గంపై కసరత్తు చేయాలని భావిస్తున్నట్లు పీసీసీ వర్గాలు పేర్కొంటున్నాయి. బీజేపీ ఎంపీలతో కేంద్ర మంత్రి, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి భేటీ అయ్యారు. అలైబలై కార్యక్రమం అనంతరం దిల్కుషా గెస్ట్ హౌస్లో సమావేశమయ్యారు. తొలుత హర్యానా, జమ్మూ కశ్మీర్ ఎన్నికల ఫలితాలపై చర్చించారు. కిషన్ రెడ్డి ఇన్ఛార్జిగా వ్యవహరించిన జమ్మూ కశ్మీర్లో బీజేపీకి మంచి ఫలితాలు రావడంపై వారు హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఎంపీలు కిషన్ రెడ్డిని అభినందించి శాలువాతో సన్మానించారు.
భేటీలో రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్, కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్, మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ ఇతర నేతలు పాల్గొన్నారు. రాష్ట్రంలో నెలకొన్న తాజా రాజకీయ పరిస్థితులపై చర్చించినట్లు సమాచారం. పార్టీ భవిష్యత్ కార్యాచరణపై చర్చ కొనసాగింది. రాష్ట్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ప్రస్తావించినట్లు సమాచారం. హైడ్రా, మూసీ ప్రక్షాళన, ఫోర్త్ సిటీ వంటి అంశాలపై చర్చ జరిగినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. హైడ్రా, మూసీపై ప్రభుత్వం త్వరలో అఖిలపక్ష సమావేశం నిర్వహిస్తామని చెప్పడంతో తాము ఏ అంశాలను లేవనెత్తాలనే వాటిపై చర్చ జరిగినట్టు తెలిసింది. ఇతర ఎంపీల నుంచి పలు సలహాలు, సూచనలు తీసుకున్నట్లు తెలుస్తోంది. ప్రధానంగా ఫోర్త్ సిటీ అంశాన్ని లేవనెత్తాలని బీజేపీ ఎంపీలు నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఫార్మా డెవలప్మెంట్ కోసం తీసుకున్న భూములను ఫోర్త్ సిటీ కోసం వినియోగించడంపై ప్రభుత్వాన్ని ప్రశ్నించాలని నిర్ణయించినట్లు తెలిసింది. కాళేశ్వరం ఆనకట్టలకు సంబంధించి జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ తదుపరి విచారణ వచ్చే వారం నుంచి జరగనుంది. మేడిగడ్డ సహా అన్నారం, సుందిళ్ల ఆనకట్టల అంశాలపై కమిషన్ విచారణ జరుపుతోంది. దసరా శరన్నవరాత్రుల కోసం కోల్కతా వెళ్లిన జస్టిస్ ఘోష్ వచ్చే సోమవారం తర్వాత హైదరాబాద్ రానున్నారు. విచారణలో భాగంగా ఇప్పటికే పలువురు ఇంజనీర్లు, విశ్రాంత ఇంజనీర్లను క్రాస్ ఎగ్జామినేషన్ చేశారు. మరికొంతమంది ఇంజనీర్లతో పాటు ఉన్నతాధికారులను కూడా కమిషన్ క్రాస్ ఎగ్జామినేషన్ చేయాల్సి ఉంది. గతంలో విచారణ చేసిన కొందరు ఇంజనీర్లను మళ్లీ పిలుస్తానని కూడా జస్టిస్ ఘోష్ తెలిపారు. ఆర్థిక, విధానపర అంశాలపై ఈ దఫా కమిషన్ ఎక్కువగా దృష్టి సారించే అవకాశం ఉంది. కాళేశ్వరం ప్రాజెక్టుపై కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ కాగ్ గతంలోనే నివేదిక ఇచ్చింది. దీంతో ఈ దఫాలో జస్టిస్ ఘోష్ కాగ్ అధికారులతోనూ సమావేశమై అవసరమైన వివరాలు తీసుకోనున్నారు. బతుకమ్మ వేడుకలో పోలీసుల నిబంధనలు ఉల్లంఘించారంటూ నగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మిపై బంజారాహిల్స్ పోలీసులు సుమోటోగా కేసు నమోదు చేశారు. ఈ నెల 10వ తేదీన నిర్దేశిత సమయం దాటిన తర్వాత కూడా పెద్ద ఎత్తున డీజే సౌండ్స్ పెట్టడంతో స్థానిక పోలీసులు అక్కడకు చేరుకుని అడ్డుకునేందుకు యత్నించారు. అయితే మహిళలు ఆడుకునే బతుకమ్మ వేడుకలను ఎలా ఆపుతారంటూ మేయర్ వారిని ప్రశ్నించారు. దీనికి సంబంధించిన వీడియోలు వైరల్ కావడంతో కార్యక్రమ నిర్వాహకుడు, డీజే సౌండ్స్ నిర్వాహకుడితో పాటు మేయర్ గద్వాల్ విజయలక్ష్మిలపై కేసు నమోదు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు దసరా పండుగను ఘనంగా జరుపుకున్నారు. దసరా వేడుకలో భాగంగా దేవి శరన్నవరాత్రి ఉత్సవాలతో పాటు బతుకమ్మ పండుగను ఓ ఉత్సవంలా నిర్వహించారు. దసరా పండుగ ముగియగానే రాష్ట్రంలో దుర్గామాత విగ్రహాల నిమజ్జనాలు ప్రారంభమయ్యాయి. అమ్మవారి విగ్రహాల నిమజ్జనాలు సాయంత్రం వరకు కొనసాగనున్నాయి. దసరాను పురస్కరించుకొని ఎంతో భక్తిభావంతో కొలిచే దుర్గామాత నవరాత్రి ఉత్సవాలను ప్రజలు వైభవంగా నిర్వహించారు. అందులో భాగంగా చివరి ఘట్టమైన దుర్గామాత విగ్రహాల నిమజ్జనాలు కొనసాగుతున్నాయి. హైదరాబాద్లో దుర్గామాత విగ్రహాల నిమజ్జనాలు భారీ ఎత్తున కొనసాగుతున్నాయి. ఈ ఘట్టాన్ని తిలకించేందుకు భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని ఆనందంతో పరవశించిపోయారు. ఈ నేపథ్యంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఖమ్మం జిల్లా మధిరలో 9 రోజుల పాటు వివిధ అలంకారాల్లో భక్తులకు అమ్మవారు దర్శనమిచ్చారు. దేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా అమ్మవారి ఊరేగింపు అంగరంగ వైభవంగా నిర్వహించారు. అనంతరం స్థానికంగా ఉన్న పెద్ద చెరువులో నిమజ్జనం చేశారు. ఊరేగింపులో చిన్నారులతో పాటు మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని నృత్యాలు చేశారు. నవరాత్రులు పూజలందుకున్న దుర్గామాత హిందూ సంస్కృతిని చాటి చెప్పే విధంగా మహిళలు, పిల్లలు అందరూ కూడా ప్రతిరోజు అమ్మవారికి పూజలు చేసి, హోమాలు చేసి ఆ విధంగా నవరాత్రులు అమ్మవారిని కొలుచుకోవడం జరిగింది. ఆ దుర్గామాత నవరాత్రులు పూజలు అందుకున్న తర్వాత ప్రతి ఒక్కరికి ఆయురారోగ్యాలు ప్రసాదించి అష్టైశ్వర్యాలు కలిగించే విధంగా అమ్మవారి కృపను కలిగించాలని ప్రతి ఒక్కరూ వేడుకోవడం జరిగింది. గత 10 సంవత్సరాలుగా శివాంజనేయ స్వామి మందిరంలో అమ్మవారి నవరాత్రి ఉత్సవాలు జరుపుతున్నాము. ఈ సందర్భంగా 10 రోజులు చండీ హోమము, ప్రత్యంగిర హోమం, రాజశ్యామల హోమంతో పాటు మాతా జాగరణం, అన్నదానం, వివిధ కార్యక్రమాలు చేశాము. కాబట్టి అమ్మవారి కృప అందరి మీద ఉండాలని కోరుకుంటూ భారత్ మాతాకి జై. నిమజ్జనాలకు సంబంధించి మా లేక్ పోలీస్ స్టేషన్ తరఫున ఇక్కడ పీపుల్ ప్లాజాలో టోటల్ గా 7 క్రేన్లు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ పీపుల్ ప్లాజాతో పాటుగా ఇంకా గార్డెన్ పాయింట్, బేబీ పాండ్ 1, 2 అక్కడ కూడా 2 క్రేన్లు ఏర్పాటు చేయడం జరిగింది. టోటల్ గా 200 మంది పోలీసులను షిఫ్టుల వారీగా బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. టోటల్ గా అందరికి కూడా ఇంకా వచ్చే వాళ్ళకు కూడా ఇదే విధంగా పోలీసు వారికి సహకరించాలని కోరుతా ఉన్నాం.
మంచిర్యాల జిల్లా సింగరేణి ప్రాంతం మందమర్రి రామకృష్ణాపూర్లలో ప్రతిష్ఠించిన దుర్గామాత విగ్రహాల నిమజ్జనం కన్నుల పండుగగా నిర్వహించారు. ముందుగా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం వాహనంపై ఉంచి శోభాయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలు, యువకులు నృత్యాలు చేస్తూ అమ్మవారికి ఘనంగా వీడ్కోలు పలికారు. ఓరుగల్లు శ్రీ భద్రకాళి భద్రేశ్వరుల కళ్యాణోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. అర్చకుల వేద మంత్రోచ్చారణలు, మంగళ వాయిద్యాల నడుమ స్వామి అమ్మవార్ల కళ్యాణం కన్నుల పండుగగా సాగింది. ఈ వేడుకలో పెద్ద సంఖ్యలో పాల్గొన్న భక్తులు కళ్యాణోత్సవాన్ని వీక్షించి ఆనందభరితులయ్యారు. జగిత్యాల జిల్లా మెట్పల్లిలో ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో సద్దుల బతుకమ్మ వేడుకలు ఘనంగా జరిగాయి. 9 రోజుల పాటు ఇంటింటా గౌరమ్మకు పూజలు చేసి బతుకమ్మ సంబరాల్లో మునిగి తేలారు. వేడుక సందర్భంగా పట్టణంలోని ఎమ్మెల్యే నివాసంలో బతుకమ్మ ఆడి పాడారు. అనంతరం బతుకమ్మలతో ఊరేగింపుగా వెళ్లి బతుకమ్మలను నీటిలో నిమజ్జనం చేసి పోయిరావమ్మ బతుకమ్మ అంటూ సాగనంపారు. భక్తులు ఎంతో భక్తి శ్రద్ధలతో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు జరిపారు. 9 రోజులు భక్తిభావంతో వివిధ రూపాల్లో అమ్మవారిని అలంకరించి తమ భక్తిని చాటుకున్నారు.